Good morning, friends. Welcome to the group of APSET aspirants. I would like to introduce myself as Dr. Navina Lavinilata, Assistant Professor from Krishna University Biotechnology Department. And I'm going to teach few topics on genetics and molecular biology. Okay, let's start with DNA and RNA structure. సో నేను తెలుగు ఇంగ్లీష్ రెండు క్లబ్ చేసి చెప్తానండి. నా పేరు డాక్టర్ నవీన లావణ్యలత, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, కృష్ణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. 2009 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను, రెగ్యులర్ ఫ్యాకల్టీ. సో జెనెటిక్స్ అంటే అందరికీ తెలుసు, ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ జీన్స్ ఆర్ ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. జెనెటిక్స్ అనే టర్మ్ వచ్చింది మెండిలియన్ ఇన్హెరిటెన్స్ దగ్గర నుంచి వచ్చింది. అయితే చాలా వరకు జెనెటిక్స్లో కానీ, మాలిక్యులర్ బయాలజీలో కానీ, ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్స్లో చాలా డిఫరెంట్ ఏమంటారు టర్మినాలజీ యూజ్ చేస్తూ ఉంటారు. సమ్వేర్ జీన్స్ అంటారు, సమ్వేర్ జీనోమ్స్ అంటారు, క్రోమోజోమ్స్ అంటారు, డిఎన్ఏ అంటారు, లేకపోతే డిఎన్ఏ సీక్వెన్స్ అంటారు. సో ఇలాంటి ఈ టర్మినాలజీ అంతటికి కరెక్ట్గా పర్ఫెక్ట్ డెఫినేషన్స్ తెలుసుకునేంత వరకు ఏ టర్మ్ని ఎక్కడ వాడాలి అనేది మనకి ఒక కంప్లీట్ అవగాహన ఉండాలి. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ద జీనోమ్. జీనోమ్ అంటే ఏంటి అంటే ఒక సెల్లో, ఒక బాడీలో ఆర్ ఒక ఆర్గన్లో, ఒక ఆర్గనిజంలో ఉన్న కంప్లీట్ సెట్ ఆఫ్ జీన్స్ అన్నిటినీ కలిసి జీనోమ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీ కనుక తీసుకుంటే, మన హ్యూమన్ బాడీలో ఉన్న హెడ్ నుంచి టో వరకు కూడా, అంటే కాలి బొటన్ వేలు వరకు కూడా ఉన్న సెల్స్ అన్నిటిలో కూడా ఒకే టైప్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. అంటే సెల్స్ అన్నీ సిమిలర్. ఒక ఆర్గనిజంలో కానీ, ఒక బీయింగ్ ఒక బాడీలో ఉండే సెల్స్ అన్నిటిలో కూడా ఉండే డిఎన్ఏ అనేది కాంటెంట్ సిమిలర్గానే ఉంటుంది. సో అందుకనే మన సెల్స్లో ఎప్పుడైనా డిఎన్ఏ టెస్ట్ చేయాలి అన్నప్పుడు ఐదర్ హెయిర్ నుంచి తీసుకుంటారు, లేకపోతే స్ఫుటం నుంచి తీసుకుంటారు, ఉమ్ము కానీ, స్వెట్ నుంచి, చెమట నుంచి కానీ, కన్నీళ్ళ నుంచి కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, అన్నిటి నుంచి కూడా మన డిఎన్ఏని ఎస్టిమేట్ చేయడానికి వీలవుతుంది. ఎందుకని అంటే ద ఎక్స్క్రిషన్స్, మన దగ్గర నుంచి ఎక్స్క్రిషన్స్లో కానీ, మన దగ్గర నుంచి వచ్చే సెక్రిషన్స్లో కానీ, లేకపోతే మనం రిలీజ్ చేసే ప్రోడక్ట్స్లో కానీ, వేటిలో అయినా సరే సేమ్ టైప్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. కాబట్టి అన్ని సెల్స్లోనూ ఒకే టైప్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. సో ఈ సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి. యూకారియోట్స్లో అయితే మనం క్రోమోజోమ్స్ అంటాము, ప్రోకారియోట్స్లో అయితే మనం జస్ట్ న్యూక్లియాయిడ్ అని చెప్పి అంటాం. సో ప్రోకారియోట్స్కి, యూకారియోట్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, క్యారియాన్ అంటే న్యూక్లియస్. సో న్యూక్లియస్ ఫార్మేషన్కి ముందు ఉన్న ఆర్గనిజమ్స్ అన్నిటినీ ముందు ఓకే, ప్రోకారియోట్స్ అని, యాక్చువల్ ట్రూ న్యూక్లియస్ ఉన్న ఆర్గనిజమ్స్ అన్నిటినీ యూకారియోట్స్ అని చెప్పి అంటాం. సో ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్ ఆ డిఫరెన్స్ ఎట్లా వచ్చింది అంటే, క్యారియాన్ మీన్స్ న్యూక్లియస్ ఫామ్ అవ్వడానికి ముందున్న ఆర్గనిజమ్స్ అన్ని ప్రోకారియోట్స్. క్లియర్ న్యూక్లియస్ ఫామ్ అయిన తర్వాత ఉన్న ఆర్గనిజమ్స్ అన్ని కూడా ట్రూ, యూ అంటేనే ట్రూ అని అర్థం. సో ట్రూ న్యూక్లియస్ ఉన్న ఆర్గనిజమ్స్ అన్ని కూడా యూకారియోట్స్. సో ఈ ఆర్గనిజమ్స్లో యూకారియోట్స్ కానీ, ప్రోకారియోట్స్ కానీ, వాటి సెల్లో ఉండే క్రోమోజోమ్ కావచ్చు, లేకపోతే ప్రోకారియోట్స్లో అయితే న్యూక్లియాయిడ్ అంటాం. సో ఆ బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ అట్లా అంటాం కదా. సో ఆ క్రోమోజోమ్స్ కావచ్చు. సో కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ మన హ్యూమన్ బాడీలో తీసుకుంటే సెల్లో 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే 46 క్రోమోజోమ్స్. ఈ 46 క్రోమోజోమ్స్లో ఉన్న జీన్స్ మొత్తం, జీన్ కాంప్లిమెంట్ మొత్తాన్ని కలిసి జీనోమ్ అని చెప్పి అంటారు. సో వాట్ ఈజ్ యువర్ జీనోమ్? మై జీనోమ్ ఈజ్ 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. అదే ఆనియన్ అడిగారు అనుకోండి, వాట్ ఈజ్ యువర్ జీనోమ్ అని చెప్పి 4 sets of 16 క్రోమోజోమ్స్ అని చెప్పాలి. మంకీని అడిగారు అనుకోండి, దాంట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటే అన్ని క్రోమోజోమ్స్ని దాని జీనోమ్ కింద చెప్తాం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ జీనోమ్లో కూడా ఈ క్రోమోజోమ్స్ అనేవి హ్యూమన్స్లో ఎట్లా అయితే 2 setsగా ఉన్నాయో, సెట్ని ఏమంటామంటే ప్లాయిడీ. 1 set ఆఫ్ క్రోమోజోమ్స్ని ప్లాయిడీ అంటారు. సో నా దాంట్లో మన హ్యూమన్ బీయింగ్స్లో 2 sets ఉంటాయి కాబట్టి డిప్లాయిడ్ అని చెప్పి, 3 sets ఉంటాయి ట్రిప్లాయిడ్ అని. సో అట్లా యూప్లాయిడీ అండ్ అనుప్లాయిడీ, అంటే కరెక్ట్గా ఉండే సెట్స్ అన్ని దాని నుంచి డీవియేషన్ ఎన్ని అయినాయి అనేది అనుప్లాయిడీ అని చెప్పి అంటుంటాం. సో జీనోమ్ని మనం ప్లాయిడీలో చెప్తుంటాం. సో మై జీనోమ్ ఈజ్ డిప్లాయిడ్ విత్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకే. సో జీనోమ్ అంటే ఏంటి అంటే, కంప్లీట్ సెల్లో ఉన్న కంప్లీట్ సెట్స్ ఆఫ్ జీన్స్ని కానీ, క్రోమోజోమ్స్ని కానీ మొత్తాన్ని కలిసి జీనోమ్ అంటారు. మరి ఆ జీనోమ్లోంచి నెక్స్ట్ వచ్చిన పార్ట్ ఏంటి అంటే క్రోమోజోమ్. జీనోమ్ అంటే
మొత్తం టోటల్ క్రోమోజోమ్స్. ఆ క్రోమోజోమ్‌లో ఒక పార్ట్ ఏంటిది? ఒక క్రోమోజోమ్. సో, క్రోమోజోమ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ జీనోమ్ అండ్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ జీన్స్. సో, క్రోమోజోమ్స్‌లో మనకి డిఫరెంట్ లోసై ఉంటాయి, క్రోమాటిడ్స్ ఉంటాయి, ఇట్లాంటి చాలా ఉంటాయి. అండ్ గ్రూప్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్‌లో పక్కనే జీన్స్ అన్ని చాలా వరకు లొకేట్ అయ్యి ఉంటూ ఉంటాయి. ఓకే. ఏ గ్రూప్ ఆఫ్ జీన్స్. మరి ఈ గ్రూప్ ఆఫ్ జీన్స్ ఎట్లా ఉంటాయి? ఒకదాని పక్కన ఒకటి ఇట్లా ఉంటాయా? లేకపోతే ఓవర్‌లాప్డ్ ఉంటాయా? ఏంటిదంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆర్గానిజం టు ఆర్గానిజం. ఒక్కొక్క దాంట్లో ఓవర్‌లాప్డ్ ఉంటాయి. ఒక దాంట్లో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక జీన్ అనుకోండి. దీంట్లో ఇంకొక చిన్న జీన్ ఇట్లా మిక్స్ ఇదైపోయి ఉంటుంది. సో, ఇలాంటివి ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటి అంటే డే క్రోమోజోమ్స్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ జీనోమ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ జీన్స్. అండ్ వాట్ ఈస్ ఎ జీన్? జీన్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది క్రోమోజోమ్. సో, జీన్ అనేది క్రోమోజోమ్‌లో పార్ట్. అండ్ జీన్‌కున్న స్పెసిఫిక్ నేచర్ ఏంటి అంటే జీన్ ఈస్ ద ఎక్స్‌ప్రెసిబుల్ యూనిట్. సో, మనకి జీనోమ్‌లో 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నా, క్రోమోజోమ్‌లో నంబర్ ఆఫ్ జీన్స్ ఉన్నా సరే, అండ్ ఒక్కొక్క పర్టిక్యులర్ జీన్ ఏంటి అంటే ఇట్ విల్ గివ్ అన్ ఎక్స్‌ప్రెషన్. ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి అంటే, ఎక్స్‌ప్రెషన్ మీన్స్ ఒక ఫీనోటైపిక్ కావచ్చు, ఒక ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను. దట్ ఈస్ అన్ ఎక్స్‌ప్రెషన్. అండ్ నాకు ఫేస్‌లో కొన్ని స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతున్నాయి. హెయిర్ ఈస్ అన్ ఎక్స్‌ప్రెషన్. ఐ ఈస్ అన్ ఎక్స్‌ప్రెషన్. అండ్ మై లిప్ కాంటెంట్ ఇవన్నీ కూడా ప్రతీది ఏ స్ట్రక్చర్ ఫార్మ్ అయినా సరే దట్ ఈస్ అన్ ఎక్స్‌ప్రెషన్. అండ్ ఏ యాక్టివిటీ మనం చేస్తున్నా సరే దట్ ఈస్ అన్ ఎక్స్‌ప్రెషన్. సో, జీన్ ఈస్ అ ఎక్స్‌ప్రెసిబుల్ యూనిట్ ఆఫ్ డీఎన్ఏ. సో, డీఎన్ఏలో మనకి న్యూక్లియోటైడ్స్ సీక్వెన్సెస్ చాలా ఉంటాయి. దాంట్లో మనం ఇంట్రాన్స్, ఎగ్జాన్స్ అని చెప్పి చదువుకుంటాం. సో, ఇంట్రాన్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ఎగ్జాన్స్ కలుస్తాయని చెప్పి ట్రాన్స్క్రిప్షన్‌లో అవి నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్తాను. సో, ఏదైతే ఏ సీక్వెన్స్ ఆఫ్ డీఎన్ఏ అయితే అది ఎక్స్‌ప్రెస్ అవుతుందో ఆ ఎక్స్‌ప్రెసిబుల్ యూనిట్ ఆఫ్ డీఎన్ఏ ఈస్ కాల్డ్ యాస్ జీన్. సో, ఫస్ట్ ఈస్ జీనోమ్. జీనోమ్‌లో ఒక పార్ట్ క్రోమోజోమ్. క్రోమోజోమ్‌లో ఇంకొక పార్ట్ జీన్. అండ్ జీన్‌లో ఉండేది ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ది డీఎన్ఏ. సో, డీఎన్ఏ ఎక్కడుంటుంది? జీనోమ్‌లో ఉంటుంది, క్రోమోజోమ్‌లో ఉంటుంది, జీన్‌లో ఉంటుంది. కానీ ఈ 3 ఏంటి అంటే దే ఆర్ డిఫరెంట్. ఓకే. సో, ఈ టెర్మినాలజీని కొద్దిగా మీరు జాగ్రత్తగా మైండ్‌లో ఎక్కించేసుకుంటే ఇంక తర్వాత మనం జీనోమ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి? జీన్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి? క్రోమోజోమ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి? అనేది మనకి ఈజీ అయిపోతుందన్నమాట. ఓకే. సో, వీటన్నిటిలో కూడా ఎక్కడైనా సరే ఉండేది డీఎన్ఏ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్ ఎ మాలిక్యులర్ బయాలజీ కానీ లేకపోతే జెనెటిక్స్ స్టడీ చేసే వాళ్ళకి కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టడీ అబౌట్ డీఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. సో, వాట్ ఈస్ డీఎన్ఏ? డీఎన్ఏ అని ఊరికనే అంటూ ఉంటాం కానీ వాట్ ఈస్ డీఎన్ఏ? డీఎన్ఏ ఈజ్ నథింగ్ బట్ డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్. సో, ఈ డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్ ఏంటి? అసల దానివల్ల దాని ఉపయోగం ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, యూజువల్‌గా మెండెల్స్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అవి చదివేటప్పుడు ఏంటంటే, ఆయన ఈ డీఎన్ఏని కానీ, జీన్స్‌ని కానీ, ఎలీల్స్ అని, పార్టికల్స్ అని చెప్పి కాల్ఫర్ చేశారు. కానీ వీటన్నిటిలో కూడా ఉండేది జీనే. ఇదంతా ఎప్పుడు డిస్కవరీ జరిగింది? 1951, 1959 ఆ టైంలో జరిగింది. సో, దీన్ని న్యూక్లిక్ యాసిడ్ అని ఎందుకన్నారు అంటే, బికాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల ఉంటుంది కాబట్టి దీన్ని న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పి అన్నారు. యాసిడ్ ఎందుకని న్యూక్లియస్‌లో ఉంటుంది కాబట్టి న్యూక్లిక్ అన్నాము. యాసిడ్ అని ఎందుకన్నాము అంటే దానికున్న నేచర్ ఏంటి అంటే ఎసిడిక్ ప్రాపర్టీ. బికాజ్ డీఎన్ఏ స్ట్రక్చర్ కనుక మనం తెలుసుకుంటే ఆ ఎసిడిక్ నేచర్ డీఎన్ఏని కానీ, ఆర్ఎన్ఏని కానీ న్యూక్లిక్ యాసిడ్ అని ఎందుకు అంటున్నాము అనేది మనకు తెలుస్తుంది. So, in this class, we'll see the structure of DNA and RNA. సో, DNA ఆర్ ఆర్ఎన్ఏని రెగ్యులర్‌గా జనరల్‌గా ఏమంటారు అంటే జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో, ఏదన్నా ఒక లివింగ్ ఆర్గానిజమ్స్‌లో జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటి? జెనెటిక్ మెటీరియల్‌కి కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి. ఏంటి? జెనెటిక్ మెటీరియల్ షుడ్ బి స్టేబుల్, జెనెటిక్ మెటీరియల్ షుడ్ బి ఇన్హెరిటబుల్ అండ్ జెనెటిక్ మెటీరియల్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ మ్యుటేటెడ్. సో, జెనెటిక్ మెటీరియల్‌కి ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏంటి? అది ఒక ఆర్గానిజం నుంచి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కి పాస్ ఆన్ అవ్వగలగాలి. ఇన్హెరిటబుల్ ఉండాలి. అండ్ జెనెటిక్ మెటీరియల్ అనేది స్టేబుల్‌గా ఉండాలి. అన్ని సెల్స్‌లోను బాడీలో ఉన్న అన్ని సెల్స్‌లోను ఒకే టైప్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఉండాలి. అంతేకాని నేను హెడ్‌లో ఒక రకమైన డీఎన్ఏ ఉంటుంది. నాకు లెగ్స్‌లో ఇంకో రకమైన డీఎన్ఏ ఉంటుంది. ఇట్లాంటియన్నీ అంటే అవన్నీ నథింగ్ జాంతానే. సో, జెనెటిక్ మెటీరియల్ షుడ్ బి స్టేబుల్ అండ్ కాన్స్టెంట్ త్రూ ఔట్ ద బాడీ.
ఒక సెల్లో ఒకలాగా ఇంకో సెల్లో ఇంకోలాగా అట్లా ఉండడానికి వీల్లేదు, సేమ్ ఉండాలి. నెక్స్ట్ జెనెటిక్ మెటీరియల్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ మ్యూటేషన్, అంటే అండర్గోయింగ్ మ్యూటేషన్. సో జెనెటిక్ మెటీరియల్ స్టేబుల్గా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి, కానీ మ్యూటేషన్స్కి కూడా ఛాన్స్ వచ్చేలాగా ఉండాలి. ఎందుకంటే మ్యూటేషన్స్ అనేవి మనకి బెనిఫిషియల్ కావచ్చు, లేకపోతే నెగిటివ్, పాజిటివ్ అడ్వర్స్ కావచ్చు, లేకపోతే బెనిఫిషియల్ కావచ్చు. సో అలాంటి మ్యూటేషన్స్ని మనం యాక్సెప్ట్ చేయగలిగేలా, మనం అంటే మన బాడీలోనే డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ యాక్సెప్ట్ చేయగలిగేలా ఉండాలి. సో ఇలాంటి 3 ప్రాపర్టీస్ కలిగిన వాటిని మాత్రమే జెనెటిక్ మెటీరియల్ అని చెప్పి అంటారు. సో ఇలాంటి 3 ప్రాపర్టీస్ మన బాడీలో ఉన్న ఏ బయోమాలిక్యూల్స్కి ఉన్నాయి అంటే ఆ బయోమాలిక్యూల్స్ ఏంటి? డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. సో డిఎన్ఏ స్టాండ్స్ ఫర్ deoxyribose nucleic acid అండ్ ఆర్ఎన్ఏ స్టాండ్స్ ఫర్ ribonucleic acid. సో ఇక్కడ రైబో అండ్ డిఆక్సీ రైబో అంటున్నాం. సో ఇక్కడ చేంజ్ ఎక్కడ వచ్చింది అంటే దట్ లైస్ ఇన్ ద డిఆక్సీ అనే కండిషన్. ఈ డిఆక్సీ అనేది ఎక్కడ ఉంది? అండ్ జీన్స్ ఏంటి అంటే జీన్స్ ఆర్ ద లెన్స్ ఆఫ్ డిఎన్ఏ, చైన్స్ ఆఫ్ డిఎన్ఏ దట్ కోడ్ ఫర్ ది పర్టిక్యులర్ ప్రోటీన్. అంటే జీన్ ఈస్ ద ఎక్స్ప్రెసబుల్ యూనిట్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏలోంచి ఏదైతే ఎక్స్ప్రెషన్ జరుగుతుందో, ఎక్స్ప్రెషన్ జరగడం అంటే ఏంటి? అది ప్రోటీన్ కింద ఫామ్ అవ్వడం. సో ఈ ప్రోటీన్స్ని ఫామ్ అయ్యే చైన్ ఆఫ్ డిఎన్ఏ, ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఏమంటాము అంటే we call them as gene. So DNA and RNA are the polynucleotides. న్యూక్లియోటైడ్ అంటే ఏంటి అంటే మనం డిఎన్ఏ స్ట్రక్చర్ని చూసినప్పుడు మనకి డిఎన్ఏలో ఏమేమి స్ట్రక్చర్స్ ఉంటాయి? రైబోస్ షుగర్ ఉంటుంది, నైట్రోజన్ బేస్ ఉంటుంది, అండ్ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. సో వీటన్ని ఈ 3 కలిస్తే స్ట్రక్చర్ ఫామ్ అయ్యేది న్యూక్లియోటైడ్ అనమాట. ఇలాంటి న్యూక్లియోటైడ్స్ మనకి బాడీలో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 4 టైప్స్ ఉంటాయి. ఎడినిన్, గ్వానిన్, థైమిన్ అండ్ సైటోసిన్. డిఎన్ఏలో అయితే ఈ 4 టైప్స్ ఉంటాయి. ఆర్ఎన్ఏలో అయితే ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్ అండ్ యురాసిల్ ఉంటుంది ఆర్ఎన్ఏలో. అండ్ దీస్ ఆర్ మేడప్ ఆఫ్ స్మాల్ న్యూక్లియస్. సో ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేవి ఏంటి అంటే దీస్ ఆర్ ద చైన్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మెనీ ఉంటాయి కాబట్టి పాలీన్యూక్లియోటైడ్స్ అని చెప్పి అంటాం. సో డిఎన్ఏ యూజువల్గా ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ డబుల్ హెలిక్స్. సో 2 న్యూక్లియోటైడ్ స్ట్రాండ్స్ కలిసి హెలిక్స్ లాగా చుట్టుకుంటే దాన్ని మనం డిఎన్ఏ డబుల్ హెలిక్స్ అంటాం. యూజువల్గా ఆర్ఎన్ఏ ఎట్లా ఉంటుంది అంటే సింగిల్ స్ట్రాండ్ అనమాట, సింగిల్ హెలిక్స్ ఉంటుంది. అండ్ డిఎన్ఏ ఒక స్ట్రక్చర్లో మన పాలీన్యూక్లియోటైడ్ చైన్ అని చెప్పి అన్నాం కదా, అసలు న్యూక్లియోటైడ్ ఏంటి? న్యూక్లియోటైడ్ ఇస్ మేడప్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. Just hold on. Hello? Yeah. So nucleotide is made up of 3 components. As I told you that it is a pentose sugar, ribose sugar. Ribose అనేది ఒక 5 కార్బన్ రింగ్ అనమాట. 5 కార్బన్ కనుక ఉంటే దాన్ని పెంటోస్ షుగర్ అంటాము. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది పెంటోస్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ది రైబోస్. అండ్ డిఎన్ఏలో ఉన్న ఈ రైబోస్ షుగర్ ఏంటి అంటే డిఆక్సీ రైబోస్ అనమాట. సో మన ఈ పెంటోస్ షుగర్ని మనం ఫిర్నోజిక్ దీంట్లో రాస్తే, అంటే ఆర్గానిక్ స్ట్రక్చరల్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది? సో ఇక్కడ ఈ కార్నర్, ఈ ఎండింగ్ ఏదైతే ఉందో అక్కడ ఆక్సిజన్ ఉంటుంది అండ్ దీస్ ఆర్ ద వన్. సో ఇక్కడ వీటిని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అనమాట. 5 కార్బన్స్. అండ్ ఈ సెకండ్ కార్బన్లో ఇక్కడ OH బదులుగా OHలోంచి ఒక ఆక్సిజన్ పోతుంది. సెకండ్ పొజిషన్లో ఉన్న ఆక్సిజన్ రిమూవ్ అయిపోయి అక్కడ ఓన్లీ హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. అందుకే దీన్ని డిఆక్సీ రైబోస్ అంటారు అనమాట. సో ఆర్ఎన్ఏలో ఏంటి అంటే ఈ డిఆక్సీ అనేది అంటే అట్లనే ఉంటుంది కాబట్టి దాన్ని రైబోస్ షుగర్ అని మాత్రమే అంటాం. సో న్యూక్లియోటైడ్ ఈస్ మేడప్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. 1 ఈజ్ పెంటోస్ షుగర్. ఈ పెంటోస్ షుగర్లోనే మనకి డిఫరెన్స్ వస్తుంది డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి. సో డిఎన్ఏలో పెంటోస్ షుగర్ ఏంటి? డిఆక్సీ రైబోస్. బికాస్ సెకండ్ పొజిషన్లో ఉన్న OH గ్రూప్లోంచి ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిపోవడం వల్ల దాన్ని మనం డిఆక్సీ రైబోస్ అంటాం. సో నార్మల్గా ఆర్ఎన్ఏలో రైబోస్ ఎట్లా అయితే OH తోటి ఉంటుందో అలానే ఉంటుంది కాబట్టి ఆర్ఎన్ఏలో ఉన్న పెంటోస్ షుగర్ని మనం రైబోస్ అని చెప్పి అంటాం అన్నమాట. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ కాంపోనెంట్. అండ్ సెకండ్ కాంపోనెంట్ ఏంటి అంటే ఫాస్ఫేట్ గ్రూప్.
సో ఈ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఫాస్ఫేట్ గ్రూప్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ ది ఫాస్ఫోరిక్ యాసిడ్. ఫాస్ఫోరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? H3PO4. సో ఈ H3PO4 లోంచి H కనుక పోతే PO4 3- అనమాట. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఫాస్ఫోరిక్ యాసిడ్ కాబట్టి డిఎన్ఏకి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. అండ్ ఈ ఫాస్ఫోరిక్ గ్రూప్ వచ్చి ఇక్కడ ఈ CH2 గ్రూప్ ముందు ఈ స్లైడ్లో చూడండి, ఇక్కడ ఈ CH ఉంది కదా, ఈ CHOకి పక్కన ఫాస్ఫేట్ గ్రూప్ అనేది అటాచ్ అవుతుంది అనమాట. సో యూజువల్గా ఈ స్ట్రక్చర్స్ అన్ని వీటన్నిటిలో ప్రతి చోట ఈ హైడ్రోజన్, కార్బన్ ఇవన్నీ వేయకుండా ఏం చేస్తాము అంటే బేసిక్ బ్యాక్గ్రౌండ్ రింగ్ లాగా వేసి ఈ రింగ్కి ఏం చేస్తారు అంటే అటాచ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అవుతుంది. అండ్ దీస్ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకని అంటే ఒక రైబోస్ షుగర్ని ఇంకొక రైబోస్ షుగర్కి లింక్ చేయడానికి. అంటే పాలీన్యూక్లియోటైడ్స్ ఫామ్ అవ్వాలి కదా. ఈ పాలీన్యూక్లియోటైడ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి? ఈ పెంటోస్ షుగర్ ఒకదానికోటి లింక్ అవ్వాలి. ఈ పెంటోస్ షుగర్ ఒకదానికోటి ఎట్లా లింక్ అవుతుంది అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఫాస్ఫేట్ గ్రూప్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ది న్యూక్లియోటైడ్ ఈజ్ అ నైట్రోజన్ బేస్. నైట్రోజనస్ బేస్ అని ఎందుకు అంటున్నాము అంటే దీంట్లో నైట్రోజన్ అనేది అంటే మనం హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అని ఆర్గానిక్ కాంపౌండ్స్లో చదువుకుంటాం. సో దాంట్లో ఇమిడజోల్ అని ఇలాంటివన్నీ చదువుకుంటాం. సో బేసిక్ స్ట్రక్చర్ వచ్చి వీటిలో నైట్రోజన్ బేస్లో ఇమిడజోల్ ఉంటుందన్నమాట. అక్కడ N ఉంటుంది కాబట్టి వాటిని నైట్రోజన్ అని, నెక్స్ట్ బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి నైట్రోజన్ బేస్ అని చెప్పి అంటాం. సో ఫాస్ఫేట్ గ్రూప్ ఒక సైడ్ అటాచ్ అయితే నెక్స్ట్ సైడ్ ఏంటి? నైట్రోజన్ బేస్ అటాచ్ అవుతుంది. అండ్ ఇలాంటి 2 స్ట్రాండ్స్, ఇప్పుడు ఇది ఒక స్ట్రాండ్లో మాలిక్యూల్ అనుకుందాం, ఇంకోటి ఆపోజిట్ ఇంకొక స్ట్రాండ్లో ఉంటుంది. సో ఇలాంటి 2 మాలిక్యూల్స్ అటాచ్ అవ్వాలి, డబుల్ హెలిక్స్ ఫామ్ అవ్వాలి అంటే ఒక స్టెప్ లాంటిది రావాలి. ఆ స్టెప్ ఫామ్ చేసేది ఎవరు అంటే ఈ నైట్రోజన్ బేస్ అన్నమాట. ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. సో ఈ పెంటో షుగర్తో ఫామ్ అయిన లింక్స్ ఉంటాయి కదా, అది వచ్చేమో ల్యాడర్కున్న 2 స్టేర్ కేసెస్ లాగా ఉంటాయి అన్నమాట. అండ్ డిఎన్ఏలో ఉండే 4 బేసెస్ ఏంటి అంటే ఈ నైట్రోజన్ బేసెస్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో థైమిన్, ఎడినిన్, సైటోసిన్ అండ్ గ్వానిన్ అనేవి డిఎన్ఏలో ఉంటాయి. ఆర్ఎన్ఏలో వచ్చి యురాసిల్, ఎడినిన్, సైటోసిన్ అండ్ గ్వానిన్ ఉంటాయి. అండ్ వీటినే మనం ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ అని చెప్పి అంటాం. ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ అంటే ఏంటి అంటే ప్యూరిన్స్ చూడండి, ఇక్కడ మనకి ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్ అండ్ థైమిన్ అని చెప్పి డిఎన్ఏలో ఉన్నాయి. ఇక్కడ థైమిన్ ప్లేస్లో యురాసిల్ అనేది ఉంటుంది ఆర్ఎన్ఏలో. అయితే ఇక్కడ మనం రెండింటిని పలికేటప్పుడు థై అంటే THY వచ్చింది, సై అంటే CY అని వచ్చింది. సో పిరమిడన్స్ PY. సో PYలో Y దేంట్లో అయితే ఉందో అవి 2 పిరమిడన్స్. మిమ్మల్ని రేపు క్వశ్చన్స్ ఇవే అడుగుతారు, ప్యూరిన్స్, పిరమిడన్స్. చాలా మందికి ఏంటంటే ఇది నేను ఎవరినో క్రిటిసైజ్ చేయడానికి అట్లా చెప్పట్లేదండి, కానీ కొన్ని ప్యూర్ సైన్సెస్ చదివే వాళ్ళకి ఏంటి అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది రేపు. ప్యూరిన్స్ ఏంటి, పిరమిడన్స్ ఏంటి, బికాజ్ అన్నీ తెలుసు మీకు, కానీ ఏంటి అంటే కరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఆ కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తూ ఉంటాం. సో బండగా గుర్తుపెట్టుకోవాలి వాట్ ఆర్ ద పిరమిడన్స్ అండ్ వాట్ ఆర్ ద ప్యూరిన్స్ అని చెప్పి తెలుసుకోవాలి అంటే పిరమిడన్స్ రాసేటప్పుడు PYRI అని రాస్తాం. సో PYలో Y, సైటోసిన్లో Y, థైమిన్లో Y. ఓకే, ఇవి 3 పిరమిడన్స్ అనమాట. ఎడినిన్ అండ్ గ్వానిన్ వచ్చి ప్యూరిన్స్ అనమాట. సో చూడండి, అదే ఇక్కడ పిరమిడన్స్లో వచ్చేసరికి థైమిన్, సైటోసిన్ వస్తుంది. అండ్ ఆర్ఎన్ఏలో థైమిన్ ఉండేది కాబట్టి యురాసిల్ అనేది పిరమిడిన్. అండ్ ప్యూరిన్స్లో వచ్చేసరికి ఎడినిన్, గ్వానిన్. ఇంకొక బండ గుర్తు ఏంటి అంటే డిఎన్ఏ స్ట్రక్చర్ రాసేటప్పుడు మనం అక్కడ 2 మెంబర్డ్ రింగ్స్, సింగిల్ మెంబర్డ్ రింగ్ రాస్తూ ఉంటాం. యూజువల్గా ఈ పిరమిడన్స్లో ఏంటి అంటే సింగిల్ హెట్రోసైక్లిక్ రింగ్, అంటే ఒక బెంజీన్ రింగ్లా ఉంటుంది. ఆ బెంజీన్ రింగ్లో సమ్వేర్ ఎక్కడ ఒక నైట్రోజన్ ఆటమ్ ఉంటుంది. అండ్ అలా ఉన్న వాటిని పిరమిడన్స్ అంటాం. సింగిల్ రింగ్ మాత్రమే ఉంటుంది. అదే ప్యూరిన్స్లోకి వచ్చేసరికి ఏంటి అంటే దేర్ విల్ ఎగ్జిస్ట్ 2 రింగ్స్. ఒక బెంజీన్ రింగ్కి పక్కన ఇంకొక ఇమిడజోల్ రింగ్ క్లబ్ అవుతుందన్నమాట. సో అలా 2 హెట్రోసైక్లిక్ రింగ్స్ ఉంటే కనుక వాటిని ప్యూరిన్స్. అండ్ ప్యూరిన్స్ అండ్ పిరమిడన్స్ తెలుసుకున్న తర్వాత ఏంటి అంటే స్ట్రక్చర్ చూడండి, ఎడినిన్ ఎట్లా ఉంటుంది. అండ్ రేపు మీకు ఎడినిన్ అని చెప్పి కింద స్ట్రక్చర్స్ ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు దాంట్లోంచి కరెక్ట్గా ఎడినిన్ ఎట్లా పిక్ చేయాలి అంటే ఈ పక్కనున్న స్ట్రక్చర్ అంతా సిమిలర్ స్ట్రక్చర్. దేంట్లో ఇక్కడ మాత్రమే ఎడినిన్ కానీ, గ్వానిన్ కానీ, లేకపోతే దీంట్లో సైటోసిన్, వీటిని ఎడినిన్ అనగచ్చు, మీకు ATP అనొచ్చు, ఎడినైలేట్ న్యూక్లియోటైడ్ అనొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా అడగచ్చు. సో ఎడినిన్లో చెప్తే ఇక్కడ చూడండి, ఇదొక బెంజీన్ రింగ్,
with 2 nitrogen atoms here, and it is an imidazole ring with 2 nitrogen atoms here. So ఇక్కడ 4 వచ్చేసినాయి. అండ్ ఇక్కడ ఇది పారా పొజిషన్ అంటాం అనమాట. దీన్ని పైన ఇటువైపు ఈ పైకి కానీ ఇక్కడ కిందకి కానీ అట్లా ఉంటే దీన్ని పారా పొజిషన్ అంటారు. దీన్ని వచ్చి ఆర్థో పొజిషన్ అంటాం, దీన్ని వచ్చి మెటా పొజిషన్ అని చెప్పి అంటాం. సో ఈ పారా పొజిషన్లో NH2 గ్రూప్ కనుక ఉంటే అది ఎడినిన్. నెక్స్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ గ్వానిన్. సో ఈ పారా పొజిషన్లో NH2 గ్రూప్కి బదులు ఆక్సిజన్ కనుక ఉంటే, కీటో ఆక్సిజన్ కనుక ఉంటే అది గ్వానిన్. ఒకసారి మళ్ళీ చూడండి, ఎడినిన్కి వచ్చి పైన పారా పొజిషన్లో NH2 ఉంటుంది, సేమ్ అదే స్ట్రక్చర్ లాగా ఉండి పైన O కనుక ఉంటే, పారా పొజిషన్లో ఆక్సిజన్ కనుక ఉంటే అది గ్వానిన్. అండ్ వీటికి రివర్స్గా ఏంటి అంటే థైమిన్ అండ్ సైటోసిన్. సో సైటోసిన్కి చూడండి NH2 ఇక్కడ ఉంది, అండ్ థైమిన్కి వచ్చి అక్కడ ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, సో ఈ షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ ఎట్లా ఉంటుంది అంటే చూడండి, ఇది ఒక రైబోస్ షుగర్, దీన్ని లింక్ చేస్తే ఒక ఫాస్ఫేట్, అండ్ ఈ ఫాస్ఫేట్ లింక్ ఇంకొక షుగర్ని యాడ్ చేస్తుంది, అండ్ ఇది దీన్ని పాలీ న్యూక్లియోటైడిక్ ఇది అంటాం. సో ఇటువైపు వచ్చేసరికి ఆపోజిట్ సైడ్స్ మనకి నైట్రోజన్ బేసెస్ అటాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి డబుల్ స్టాండర్డ్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే ఇటువైపు ఉన్న ఈ థైమిన్ వచ్చి దానికి ఆపోజిట్ సైటోసిన్తో ఆపోజిట్ ఎడినిన్ తోటి బేస్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది, హైడ్రోజన్ బాండ్. అలానే సైటోసిన్ వచ్చి గ్వానిన్ తోటి బాండ్ ఫార్మేషన్ చేసుకుంటుంది. సో ఇలా చేసుకున్నప్పుడు ఇవి రెండు కూడా కలిస్తే ఒక మనకు స్టెప్ లాగా, ఇది వచ్చి మనకి ఒక సైడ్కి ల్యాడర్కి ఉండే 2 బొంగులాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇలాంటి స్ట్రక్చర్ని ఈ DNA స్ట్రక్చర్ని కంప్లీట్గా స్టడీ చేసింది ఎవరు అంటే ద 2 నోబెల్ ప్రైజ్ విన్నర్ సైంటిస్ట్ జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ అనమాట. వాట్సన్ అండ్ క్రిక్ అని చెప్పి అంటారు. ఓకే, సో వీళ్ళు ఈ DNA మోడల్ని 1951లో చేస్తారు. అండ్ ఎక్స్రే డైఫ్రాక్షన్ ఫోటోగ్రాఫ్ చూస్తే ఎట్లా ఉంది అంటే, ఎక్స్రే డైఫ్రాక్షన్ అంటే ఏంటి, మనం పైనుంచి కానీ ఒక దాని నుంచి తీసుకెళ్తే DNA యొక్క స్ట్రక్చర్ మనకి ఎక్స్ ఫామ్లో ఉంటుంది. ఎక్స్ ఫామ్లో ఎట్లా ఉంటుంది అంటే ఈ డబల్ హెలిక్స్ ఇట్లా వచ్చినప్పుడు అది రొటేట్ అవుతూ ఇట్లా రావడం తోటి మనకి ఎక్స్ ఫామ్లో కనిపిస్తుంది అనమాట. అంటే ఇవి వచ్చి ఏంటంటే నైట్రోజన్ బేస్ ఫామ్ అయింది. ఈ చుట్టూ ఉన్న ఈ సర్కిల్లో వచ్చింది ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ది రైబో షుగర్ ఫాస్ఫేట్ బోన్స్ అనమాట, బ్యాక్ బోన్ అనమాట. సో ఈ బేస్ పేరింగ్ ఎట్లా ఉంటుంది అంటే దిస్ ఈస్ ద రైబోస్ అండ్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్, అండ్ ఇవి వచ్చి నైట్రోజన్ బేసెస్. ఈ రెండింటి మధ్యలో బేస్ పేరింగ్ ఫామ్ అవుతుంది. ఈ బేస్ పేరింగ్ ఎట్లా ఫామ్ అవుతుంది, విత్ ది హెల్ప్ ఆఫ్ ది హైడ్రోజన్ బాండ్స్. ఈ హైడ్రోజన్ బాండ్స్ తోటి ఫామ్ అయ్యే ఈ బేస్ పేరింగ్ కూడా చాలా కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉంటుంది అనమాట. చూడండి, సో ఇక్కడ గ్వానిన్ సైటోసిన్ తోటి ఫామ్ అయింది, థైమిన్ వచ్చి ఎడినిన్ తోటి ఇది అయింది. సో మళ్ళీ మీరు కనుక రీకాల్ చేసుకుంటే దీన్ని పిరమిడన్స్ వచ్చి సింగిల్ మెంబర్ రింగ్స్ అని చెప్పి అన్నాము, అండ్ పిరమిడన్స్ సైటోసిన్ పిరమిడ్ కదా, సో సింగిల్ మెంబర్ రింగ్, అండ్ ప్యూరిన్స్ ఆర్ 2 మెంబర్ రింగ్. ఇక్కడ గ్వానిన్లో కానీ వాటిలో చూస్తే 2 మెంబర్ రింగ్. సో ఆల్వేస్ అ 2 మెంబర్ రింగ్ విల్ పెయిర్ అప్ విత్ సింగిల్ మెంబర్ రింగ్. అంటే ఒక ప్యూరిన్ ఒక పిరమిడిన్ కలిసి బాండ్ ఫార్మేషన్ చేసుకుంటాయి. సో ఇక్కడ సైటోసిన్ థైమిన్ వచ్చి పిరమిడన్స్, అండ్ గ్వానిన్ అండ్ ఎడినిన్ ఆర్ ప్యూరిన్స్. సో ఇక్కడ గ్వానిన్ వచ్చి సైటోసిన్ తోటి, థైమిన్ వచ్చి ఎడినిన్ తోటి బాండ్ ఫార్మేషన్ చేసుకుంది. అండ్ ఈ బేస్ పేరింగ్ అనేది స్టేబుల్ అండ్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ది లైఫ్ అనమాట. సో ఏ ఆర్గనిజం తీసుకున్నా సరే ఇదే సార్ట్ ఆఫ్ బేస్ పేరింగ్ కనిపిస్తుంది. అంటే హ్యూమన్స్లో వచ్చి AT బేస్ పేరింగ్, GC బేస్ పేరింగ్, ఇంకో దాంట్లో వచ్చి GG ఆర్ అట్లాంటివి అనేది ఉండదు అనమాట, GC అండ్ AT. సో దిస్ ఈజ్ ద బ్యాక్ బోన్, రైబో షుగర్ అండ్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్, అండ్ దీస్ ఆర్ ద నైట్రోజన్ బేసెస్. ఈ థైమిన్ అండ్ ఎడినిన్ రెండు కలిసి ఒక బాండ్ ఫార్మేషన్ బేస్ పేరింగ్ ఫామ్ చేసుకున్నాయి. అండ్ A అండ్ Tకి మధ్యలో, ఎడినిన్ అండ్ థైమిన్కి మధ్యలో బేస్ పేరింగ్ కావాలి అంటే దేర్ షుడ్ ఫార్మ్ 2 హైడ్రోజన్ బాండ్స్. అంటే ఎడినిన్కి థైమిన్కి మధ్యలో 2 హైడ్రోజన్ బాండ్స్ ద్వారా బేస్ పేరింగ్ ఫామ్ అవుతుంది. అదే సైటోసిన్కి గ్వానిన్కి ఫామ్ అవ్వాలి అంటే 3 హైడ్రోజన్ బాండ్స్ అనమాట. అందుకనే ఎక్కువగా DNAని మనం డబుల్ హెలిక్స్ని డీనాచురేషన్ చేసి సింగిల్ హెలిక్స్లోకి తీసుకెళ్ళాలి అంటే ఎక్కడైతే DNAలో ఈ AT సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయో, ఎడినిన్ అండ్ థైమిన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటాయో అలాంటి సీక్వెన్స్ని చెక్ చేసుకుంటారు. ఎందుకని అంటే ఎడినిన్ అండ్ థైమిన్ కలవాలి అంటే ఓన్లీ 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటే చాలు. అదే సైటోసిన్ అండ్ గ్వానిన్ ఉంటే 3 హైడ్రోజన్ బాండ్స్ కావాలి. అండ్ ఫర్ బ్రేకింగ్ ఆఫ్ ఈచ్ హైడ్రోజన్ బాండ్ 1400 kilojoules ఆఫ్ ఎనర్జీ కావాలన్నమాట.
సో అంటే సైటోసిన్ అండ్ థైమిన్, గ్వానిన్‌కి మధ్యలో 3 హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి. ఈ సైటోసిన్ అండ్ గ్వానిన్‌ని మధ్యలో మనం బ్రేక్ చేయాలి అంటే 1400 ఇంటూ 3 ఎంత? 4200 కిలో జౌల్స్ ఆఫ్ ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేస్తే ఒక సైటోసిన్‌కి, గ్వానిన్‌కి మధ్యలో ఉన్న బాండ్‌ని మనం బ్రేక్ చేసినట్టు అన్నమాట. అదే థైమిన్ అని ఇచ్చేయాలనుకోండి ఎంత చేయొచ్చు? జస్ట్ 28. సో, అందుకని ఎక్కువగా ఏంటి అంటే డీఎన్ఏని గనక మనం డీనాచర్ చేయాలి, సింగిల్ హెలిక్స్‌లోకి ఓపెన్ చేయాలి, అట్లా అంటే ఎడినిన్ అండ్ థైమిన్ రిచ్ సీక్వెన్సెస్ ఎక్కడున్నాయి అనేది చూస్తారు. ఎందుకని అంటే ఎడినిన్ ఎక్కడున్నా సరే థైమిన్ తోటే ఫార్మ్ అవుతుంది. థైమిన్ ఎక్కడున్నా సరే ఎడినిన్ తోటే కా బేస్ పెయిరింగ్ చేసుకుంటుంది. అదే సైటోసిన్, గ్వానిన్‌లో సైటోసిన్ ఎక్కడున్నా గ్వానిన్ తోటి, గ్వానిన్ ఎక్కడున్నా సైటోసిన్ తోటి చేసుకుంటుంది. దీన్ని ఏమంటారు అంటే కాంప్లిమెంటరీ బేస్ పెయిరింగ్ ఆర్ చార్గాఫ్స్ రూల్ అని చెప్పి అంటారు. చార్గాఫ్స్ రూల్ అంటే ఏంటి అంటే ఏ షుడ్ ఆల్వేస్ పెయిర్ అప్ విత్ టీ అండ్ టీ షుడ్ పెయిర్ అప్ విత్ జీ షుడ్ పెయిర్ అప్ విత్ ఏ. సో, దీన్నే రూల్ అంటాము. బేస్ పెయిరింగ్ రూల్ అంటాము. ఎడిన్ ఆల్వేస్ బేస్ పెయిర్స్ విత్ థైమిన్ అది డీఎన్ఏలో అయితే. ఈ ఆర్ఎన్ఏలో అనుకోండి యురాసిల్ తోటి. సైటోసిన్ ఆల్వేస్ పెయిర్స్ అప్ విత్ గ్వానిన్. ఇది ఎందుకని అంటే బికాజ్ 2 పిరిమిడిన్‌లు, 2 ప్యూరిన్‌లు కలిసినాయి అనుకోండి. చూడండి ఇక్కడ. ఇక్కడ ఒకవేళ ప్యూరిన్స్ అంటే 2 రింగ్ స్ట్రక్చర్స్. సో, ఇక్కడ 2 రింగ్ స్ట్రక్చర్, ఇక్కడ 2 రింగ్ స్ట్రక్చర్ వచ్చింది. అండ్ ఇక్కడ పిరిమిడిన్స్ సింగిల్ రింగ్ అనుకోండి. ఎట్లా వస్తుంది? ఇలా ఎక్కువ వెడల్పుగా నారోగా మళ్ళీ బ్రాడ్ అండ్ నారో. సో, అలా రావడం వలన ఎక్కడెక్కడైతే ప్యూరిన్స్ ఉంటాయో అక్కడంతా డీఎన్ఏ హెలిక్స్ కొద్దిగా ఎక్స్‌పాండ్ అయినట్టు, లేని చోట ఇదైనట్టు వచ్చి కరెక్ట్‌గా స్ట్రక్చర్ మెయింటైన్ అవ్వడం అనేది కుదరదనమాట. అందుకని ప్యూరిన్స్ 2 మెంబర్డ్ రింగ్స్ ఒక పిరిమిడిన్ తోటి మాత్రం బేస్ పెయిరింగ్ ఫార్మ్ చేస్తే ఏమవుతుంది అంటే త్రూ ఔట్ ద డీఎన్ఏ చైన్ విడ్త్ అనేది మెయింటైన్ అవుతుంది. సో, కాంప్లిమెంటరీ బేస్ పెయిరింగ్. అండ్ డీఎన్ఏ దీన్ని బట్టి ఏంటి అంటే డీఎన్ఏ ఇస్ ద పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఈ న్యూక్లియోటైడ్స్ అనేవి మనకి ఎన్నున్నాయి? ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. ఎడినిన్, గ్వానిన్, థైమిన్ అండ్ సైటోసిన్. సో, ఈ ఎడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ ఎట్లా ఉంటాయి అంటే దే ఆర్ రిపీటింగ్. ఎప్పుడు చూసినా సరే మనకి ఏటీజీసీ రావచ్చు, సీక్వెన్స్ అట్లా పక్కన ఏదో ఒకటి రావచ్చనమాట. అండ్ డీఎన్ఏ చైన్ యొక్క విడ్త్, సో ఒక ప్యూరిన్ అండ్ ఒక పిరిమిడిన్ కలిసి డీఎన్ఏ చైన్ ఫార్మ్ అవుతుంది. ఈ చైన్ యొక్క విడ్త్ ఎంత ఉంటుందంటే 22-26 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటే 10⁻⁸ సెంటీమీటర్స్. సో, దాన్నే మనం చూసుకుంటే ఏంటి అంటే 2.2-2.6 నానోమీటర్స్ అనమాట. అండ్ 1 న్యూక్లియోటైడ్, ఒక్కొక్క న్యూక్లియోటైడ్ లెంత్ ఎంత అంటే 3.4 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. సో, ఒక 34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ లెంత్ ఉన్న డీఎన్ఏలో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయి అంటే క్వెషన్ ఇది ఇలాంటి కొన్ని క్వెషన్స్ ఉన్నాయండి. రెగ్యులర్‌గా సెట్స్‌లో వచ్చేవి. సీఎస్ఐఆర్‌లో కావచ్చు, నీట్‌లో కావచ్చు, లేకపోతే నెట్, యూజీసీ దేంట్లో అయినా వస్తూ ఉంటాయి. సో, డీఎన్ఏ చైన్ యొక్క లెంత్ 34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. హౌ మెనీ న్యూక్లియోటైడ్స్ ఆర్ దేర్? సో, 3.4కి ఒక్కొక్క న్యూక్లియోటైడ్ కాబట్టి 34 డివైడెడ్ బై 10 అంటే 3.4. ఓకే. ఆర్ 34 డివైడెడ్ బై 3.4 అంటే 10 న్యూక్లియోటైడ్స్ ఉంటాయని చెప్పి. అండ్ ఇవన్నీ రిపీటెడ్ ఉంటాయి కదా! ఈ రిపీటెడ్ ఉండడం వల్ల ఇవేంటి అంటే మిలియన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈ న్యూక్లియోటైడ్స్ మిలియన్స్ ఉంటాయి అంటే వీటి యొక్క ఆహ్, ఎట్లా ఉంటుంది సీక్వెన్స్ కానీ, అరేంజ్‌మెంట్ కానీ ఎట్లా ఉంటుంది అంటే చాలా రిపిటీషన్స్ ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎట్లా అరేంజ్ అయ్యి ఉంటాయి అంటే క్రోమోజోమ్స్ వచ్చి అంటే ఇన్ని న్యూక్లియోటైడ్స్ ఉన్నా సరే ఆ క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఒక సెల్‌లో న్యూక్లియస్‌లో ఫిట్ అవుతుంది అంటే దాంట్లో కాంపాక్ట్‌నెస్ ఫార్మ్ అవుతుంది. అండ్ అనుకోవచ్చు ఏంటి అంటే కొన్ని న్యూక్లియోటైడ్సే ఉంటాయేమో సో సెల్‌లో అని రఫ్‌గా వచ్చేసరికి మనకు 10 15 ఉంటాయని. కానీ ఒక ఫస్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్‌లో వచ్చి 220 మిలియన్ బేస్ పెయిర్స్ అనమాట. ఫస్ట్ క్రోమోజోమ్‌ని మనం తీసుకుంటే ఫస్ట్ క్రోమోజోమ్‌లో ఏంటి 2 క్రోమాటిడ్స్ ఉంటాయి. ఆ సింగిల్ క్రోమాటిడ్‌లో 220 మిలియన్ బేసెస్ ఉంటాయన్నమాట. అలాంటి పెయిరింగ్ జరిగి ఒక క్రోమోజోమ్ ఫార్మ్ అవుతుంది. సో, ఫస్ట్ క్రోమోజోమ్ అట్లా ఉంటే అలాంటివి 45 క్రోమోజోమ్స్ ఇంకా అడిషనల్‌గా ఆ న్యూక్లియస్‌లో ఇన్కార్పొరేట్ అవ్వాలి. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్‌లో ఏంటి అంటే డీఎన్ఏ అనేది సింగిల్ మాలిక్యూల్ లాగా ఎగ్జిస్ట్ అవ్వదు. కానీ ఏంటి అంటే పెయిర్స్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ ఆర్ కాల్డ్ యాస్ క్రోమోజోమ్స్. ఈ డబుల్ హెలిక్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇంటర్‌ట్వీన్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు 2 రబ్బర్ బ్యాండ్స్‌ని కానీ అట్లా తీసుకొని మనం ట్వైన్ చేసుకుంటే ఎట్లా ఉంటాయి ఒకదానికొకటి మెలిక. సో, ఆ విధంగా ఒక డబుల్ హెలిక్స్ ఫార్మ్ చేస్తూ డీఎన్ఏ ఉంటుంది. అండ్ ఈ డీఎన్ఏ రిపీట్స్ అన్నీ కూడా సెగ్మెంట్స్ బ్యాక్ బోన్ ఉంటుంది అండ్ బేసెస్ అన్నీ కూడా ఉంటాయి.
సో, ఈ షుగర్స్ అన్నీ కూడా జాయిన్ అయ్యేది ఎట్లా జాయిన్ అవుతాయి? త్రూ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫాస్ఫేట్స్. ఈ ఫాస్ఫేట్‌కి షుగర్ మాలిక్యూల్‌లో ఉన్న CH2OHకి మధ్యలో ఫార్మ్ అయ్యే బాండ్‌ని మనం ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటాము. ఎందుకు అంటే ఎస్టర్ ఈస్ ద బాండ్ బిట్వీన్ అన్ ఆల్కహాల్ అండ్ అన్ యాసిడ్. సో, ఒక యాసిడ్‌కి, ఒక ఆల్కహాల్‌కి మధ్యలో ఫార్మ్ అయ్యే బాండ్‌ని ఎస్టర్ బాండ్ అంటాం. సో, ఈ ఎస్టరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? మనకి రైబోస్ షుగర్‌లో CH2OH ఉంటుంది. అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్‌లో H3PO4 ఉంటుంది. సో, ఫాస్ఫరిక్ యాసిడ్‌కిను CH2OH అంటే ఆల్కహాలిక్ గ్రూప్ కదా! సో, ఈ రెండిటికి ఫార్మ్ అవుతున్న బాండ్ కాబట్టి దాన్ని ఎస్టర్ అంటున్నాము. ఈ ఫాస్ఫోడైఎస్టర్ సింగిల్ ఫాస్ఫేట్ బాండ్ విల్ ఫార్మ్ 2 ఎస్టర్ బాండ్స్ విత్ ద అడ్జసెంట్ రైబోస్ షుగర్స్ కాబట్టి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ అని చెప్పి అంటారన్నమాట. And these bonds will determine the direction of the DNA. సో, ఈ వీటిలో ఎటువైపు అయితే ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుందో, అటువైపు దాన్ని 5 ప్రైమ్ అని అంటారు. ఎటువైపు అయితే CH2OH గ్రూప్ ఉంటుందో దాన్ని 3 ప్రైమ్ అని చెప్పి అంటారు. ఆ విధంగానే మనం DNA యొక్క డైరెక్షన్‌ని సెట్ చేస్తాం అన్నమాట. అండ్ DNA డబుల్ హెలిక్స్ ఫార్మ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మధ్యలో ఇట్లాగా మెలికలు తిరిగినప్పుడు ఇట్లా వంకిలు తిరిగినప్పుడు ఒక గ్రూవ్, ఒక బల్జ్ పాయింట్ వస్తుంది. సో, ఆ గ్రూవ్స్‌ని వాటినేమంటారు? లోతైన ప్రదేశాలను ఏమంటారు అంటే గ్రూవ్స్ అంటారు. ఆ గ్రూవ్స్‌లో ఏంటి అంటే 2 టైప్స్ ఆఫ్ గ్రూవ్స్ ఉంటాయి. మేజర్ గ్రూవ్స్ అండ్ మైనర్ గ్రూవ్స్. సో, అండ్ ఈ మేజర్ గ్రూవ్స్, మైనర్ గ్రూవ్స్ వలన ఏంటి అంటే, మేజర్ గ్రూవ్ యొక్క సైజ్ వచ్చి 22 యాంగ్స్ట్రమ్ యూనిట్స్ వైడ్ అండ్ మైనర్ గ్రూవ్ యొక్క విడ్త్ వచ్చి 12 యాంగ్స్ట్రమ్ యూనిట్స్ అన్నమాట. సో, ఈ మేజర్ గ్రూప్స్, మైనర్ గ్రూప్స్ వలన ఏంటి అంటే, వీటికి డీఎన్ఏకి కొన్ని అంటే ట్రాన్స్క్రిప్షన్ కానీ, రెప్లికేషన్ కానీ జరగాల్సొచ్చినప్పుడు కొన్ని యాక్సరీ ప్రోటీన్స్ యొక్క బైండింగ్ అనేది ఇంపార్టెంట్. సో, అలాంటి ప్రోటీన్స్ బైండ్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ బేస్ పేరింగ్‌ని మనం చార్గాఫ్ బేస్ పేరింగ్ అంటాము. ఈ బేస్ పేరింగ్ టెంపరేచర్ అండ్ టైప్స్ ఆఫ్ డీఎన్ఏ. డీఎన్ఏని మనం చాలా డిఫరెంట్ టైప్స్‌లో కేటగరైజ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి అంటే డబుల్ స్టాండర్డ్ డీఎన్ఏనా, సింగిల్ స్టాండర్డ్ డీఎన్ఏనా, అండ్ ప్రోకారియోట్ డీఎన్ఏనా లేకపోతే యూకారియోట్ డీఎన్ఏ. ఆల్ ప్రోకారియోట్స్‌లో ఉండేది ఏంటి అంటే డబుల్ స్టాండర్డ్ డీఎన్ఏ. అండ్ 5X174 అనే దీంట్లో సింగిల్ స్ట్రాండ్ డీఎన్ఏ ఉంటుంది. అండ్ ఇంకోటి డీఎన్ఏని ఎట్లా డివైడ్ చేయొచ్చు? ఏ డీఎన్ఏ, బి డీఎన్ఏ అండ్ జెడ్ డీఎన్ఏ. రెగ్యులర్‌గా మన బాడీలో ఉండే డీఎన్ఏ ఏంటి అంటే బి డీఎన్ఏ అనమాట. సో, ఈ ఏ ఆర్ బి ఆర్ జెడ్ అనేది ఎట్లా అంటే న్యూక్లియోటైడ్స్ పర్ టర్న్. సో, బి డీఎన్ఏలో వచ్చేసరికి ఏంటంటే 10 న్యూక్లియోటైడ్స్ పర్ టర్న్. సో, ఒక హెలిక్స్ ఇట్లా ఫార్మ్ అవుతుంది. ఈ టర్న్‌లో ఏంటి అంటే ఒక 10 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. అలా 11 టర్న్స్ కనుక ఉంటే దాన్ని ఏ డీఎన్ఏ అంటాం. అండ్ హెలిక్స్‌లో కూడా రైట్ హ్యాండ్ హెలిక్స్, లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్ ఉంటాయి. And ADNA and BDNA are both are right-handed helix, and ZDNA is left-handed helix with 12 residues per turn. సో, మనం ఇక్కడితోటి నేను క్లాస్ ఆపుతున్నానండి. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసిన తర్వాత మనం ఇచ్చేద్దాం. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కాల్ మీ అండ్ యూ కెన్ ఆస్క్ మీ ఫర్ క్లారిఫికేషన్. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కాసేపట్లోనే స్టార్ట్ చేస్తాను.